వాట్ ఆఫ్టర్ నీట్? ఈ డౌట్ నాలాగా బైపీసీ తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఉంటుంది. నీకో నీ ఫ్రెండ్‌కో ఖచ్చితంగా ఈ డౌట్ ఉంటుంది. ఇప్పుడే ఈ వీడియో షేర్ చేయండి. నీట్ విషయానికొద్దాం. నీట్ ప్రతి ఇయర్ ఎంతమంది అటెంప్ట్ చేస్తున్నారు? అండ్ ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు? ఎంతమందికి సీట్‌లొస్తున్నాయి? అండ్ క్వాలిఫై అయ్యి కూడా సీట్ రాకుండా ఉండే వాళ్ళకి వేరే వేరే ఆపర్చునిటీస్ ఏమేమున్నాయి? అండ్ సీట్ రాకపోయినా ఎంబీబీఎస్ ఎలా కంప్లీట్ చేయాలి? ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా సరే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడే అకౌంట్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ ఎంతమంది అటెంప్ట్ చేస్తారు? ఈ కంపారిజన్ కోసం 2023ని 2024ని కంపేర్ చేద్దాం. 2023కి వచ్చేసరికి 20,38,596 స్టూడెంట్స్ అటెంప్ట్ చేస్తే 2024కి వచ్చేసరికి 23,33,297 స్టూడెంట్స్ అటెంప్ట్ చేశారు. అండ్ ఇంతమంది అటెంప్ట్ చేస్తే టోటల్ ఇండియాలో మెడికల్ సీట్స్ అవైలబుల్ ఉండేది వచ్చి 1,96,515 సీట్స్ ఉంటాయి. అండ్ ఇందులో కూడా కేటగిరీస్ డివైడ్ అవుతాయి. ఎలా అంటే ఎంబీబీఎస్కి 1,09,170 సీట్స్, బీడీఎస్కి అంటే డెంటల్కి 28,088 సీట్స్, ఆయుర్వేదిక్కి 52,720 సీట్స్. మెయిన్ పార్ట్ ఓన్లీ వెటర్నరీకి మాత్రం 6,537 సీట్స్ మాత్రమే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియాలో. సరే, మీకు మంచి మార్క్స్ వచ్చాయి, సీట్ కూడా వచ్చింది. అండ్ సీట్ వచ్చినా సరే ఇందులో మళ్ళీ కేటగిరీస్ వైజ్ ఒక్కొక్క డివిజన్కి డివైడ్ అయిపోతాయి. ఎలా అంటే ఎస్సీ ఎస్టీస్కి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి, జనరల్ కేటగిరీస్కి, ఇలా మొత్తం సీట్స్ అన్ని స్ప్లిట్ అయిపోతాయి. సరే, మీకు నీట్లో మంచి మార్క్స్ వచ్చాయి, క్వాలిఫై కూడా అయ్యారు, కానీ నీట్లో సీట్ రాలేదు. అయినా సరే మీరు ఎంబీబీఎస్ చేయాలి. ఇలాంటి వాళ్ళ కోసం బెస్ట్ ఆల్టర్నేటివ్ వచ్చేసరికి ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయడం. కానీ ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయాలంటే మీకు మీ పేరెంట్స్కి చాలా డౌట్లు, భయాలు ఉంటాయి. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉండే ఫస్ట్ క్వశ్చన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందా లేదా, ఇక్కడికి రావాలంటే ఏమేం క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇక్కడ కోర్స్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది, అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, యూనివర్సిటీ వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలిజిబుల్ క్రైటీరియా అంటే ఇండియాకి వెళ్ళాలంటే ఈ ఎంబీబీఎస్ వ్యాలిడా కాదా, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతాయా లేదా. అండ్ పేరెంట్ విషయానికి వస్తే, ఇప్పుడు పేరెంట్స్ విషయానికి వద్దాం. పేరెంట్ భయాలు ఏంటంటే సేఫ్టీ ఉంటుందా లేదా, ఇంకా అకామిడేషన్ ఉంటుందా లేదా, ఫుడ్ ఎలా ఉంటుంది, అండ్ కాస్ట్ ఎంత ఉంటుంది. ఇది మెయిన్ థింగ్ అనమాట. ఎంత కాస్ట్ ఉంటుంది అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడం. ఇలా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఫర్దర్ వీడియోస్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవుతారు. అంటిల్ దెన్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్.